అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకు అయితే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ ఓడిఐ అయితే జరుగుతోంది. ఇంగ్లాండ్ బౌలింగ్ అయితే తీసుకుంది టాస్ గెలిచి. అంటే శుభ్మాన్ గిల్ టాస్ గెలిచిందంటే బౌలింగే తీసుకునే వాళ్ళం కానీ టాస్ అయితే గెలవలేదని అయితే చెప్పాడు. కానీ ఇక్కడ మెయిన్ చాలా చాలా బిగ్ చేంజ్ అయితే జరిగింది. అదే కేఎల్ రాహుల్ని పక్కన పెట్టేసి ఇషాన్ కిషన్కి అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు. బ్రో, చాలా చాలా డిసప్పాయింట్ అయితే అవుతాం. రీసెంట్గా ఇషాన్ కిషన్ చాలా కంటిన్యూస్గా ఫెయిల్ అయితే అవుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఓడిఐలో కేఎల్ రాహుల్కి అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు. సింగిల్ రన్ కొట్టి అవుట్ అయితే అయ్యాడు. మళ్ళీ ఇక్కడ సెకండ్ ఓడిఐలో కూడా కేఎల్ రాహుల్కే ఛాన్స్ ఇచ్చుంటే బాగుండు, అవునా కదా? అంటే చాలా 99% అలాగే ఉంది. కానీ కేఎల్ రాహుల్ని మాత్రం పక్కన పెట్టారు. ఇక్కడ చాలా డిసప్పాయింట్ అయితే అవుతారు. అంటే ఇప్పుడు ఇషాన్ కిషన్ కేఎల్ రాహుల్ ప్లేస్లో వచ్చిన ఇషాన్ కిషన్ కూడా సింగిల్ రన్ అయితే కొట్టాడు. సింగిల్ రన్ కొట్టి అవుట్ అయితే అయ్యాడు. కంటిన్యూస్గా ఫెయిల్ అయితే అవుతున్నాడు. వరస్ట్ డెసిషన్. కెప్టెన్ శుభ్మాన్ గిల్ నుంచి చాలా వరస్ట్ డెసిషన్ అయితే తీసుకున్నాడు అని అయితే చాలా మంది అయితే అనుకుంటున్నారు. కానీ ఎందుకు కేఎల్ రాహుల్ని పక్కన పెట్టారని అయితే శుభ్మన్ గిల్ అయితే చెప్పాడు. కేఎల్ రాహుల్కి తీవ్రమైన జ్వరం అయితే ఉంది. తీవ్రమైన జ్వరం ఉంది కాబట్టి కేఎల్ రాహుల్ని పక్కన పెట్టి ఇక్కడ ఇషాన్ కిషన్ అయితే తీసుకున్నామని అయితే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఓకే. ఒకవేళ కేఎల్ రాహుల్‌కి ఏమన్నా నిజంగానే జ్వరం ఏమన్నా వచ్చుంటే ఓకే. మంచి డెసిషనే. ఇషాన్ కిషన్ పర్లేదు, మంచి పిక్ అనే చెప్పొచ్చు. ఒకవేళ కేఎల్ రాహుల్‌కి జ్వరం లేకున్నా గూడా కావాలనే కేఎల్ రాహుల్‌ని పక్కన పెట్టి ఇషాన్ కిషన్‌కి ఛాన్స్ ఇస్తే మాత్రం ఇది మూర్ఖత్వమే అయితుంది. అవునా కదా? నిజంగా ఇది దరిద్రం డెసిషన్ అనేది అనిపిస్తుంది. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఫస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ రాలేదు. ఒక ప్లేయర్‌కి కంటిన్యూయస్‌గా ఛాన్సెస్ అయితే ఇవ్వాలి. అది ఏ ప్లేయర్ అయినా కూడా ఫెయిల్ అయినా కూడా కన్సిస్టెంట్‌గా ఛాన్స్ అయితే ఇవ్వాల్సిందే. అప్పుడే ఒక ప్లేయర్ అంటే ఒక ప్లేయర్ సత్తా అయితే నిరూపించుకుంటాడు. ప్రతి టైము ప్లేయర్స్‌ని మారుస్తా ఉంటే ఇది కరెక్ట్ డెసిషన్స్ అయితే కాదు. కానీ కేఎల్ రాహుల్ ప్లేస్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ నుంచి కూడా పెద్ద పర్ఫార్మెన్స్ ఏమి రాలేదు. శుభ్మాన్ గిల్ పర్లేదనిపించాడు. అవునా కదా? దాని తర్వాత రోహిత్ శర్మ కూడా జస్ట్ పర్లేదనిపించాడు. విరాట్ కోహ్లీ అయితే హాఫ్ సెంచరీ అయితే చేశాడు ఇప్పటికి. దాని తర్వాత మళ్ళీ ఎవరు బ్రో తర్వాత ఇషాన్ కిషన్ నుంచి పర్ఫార్మెన్స్ ఏం రాలేదు. ఇక్కడ చాలా మంది అడుగుతా ఉండేదేమంటే శివం దుబేని ఎందుకు తీసుకుంటున్నారు? శివం దుబేని ఎందుకు తీసుకుంటున్నారు అని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు. ఫస్ట్ వీకెండ్ శివం దుబేని అని అయితే చాలా మంది అయితే చెప్తా ఉండేది. కానీ ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి అబ్సెన్స్ అయితే ఉంది. అవునా కదా? దాని తర్వాత హార్దిక్ పాండ్యా అబ్సెన్స్ అయితే ఉంది కాబట్టి అవునా కదా? ఇక్కడ మెయిన్ శివం దుబేకి అయితే ఇచ్చారు. ఇక్కడ హార్దిక్ పాండ్యా ఉండుంటే ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్‌గా ఉండేది. నిజంగా నితీష్ కుమార్ రెడ్డి వద్దు, శివం దుబే వద్దు, ఒక హార్దిక్ పాండ్యా ఉండుంటే. కానీ ఏమో ఇంజురీ అయితే అయిందంట. అది సరిగా అప్డేట్స్ అయితే వస్తాను హార్దిక్ పాండ్యా గురించి. ఒకసారి ఇంజురీ అంటారు, ఒకసారి పక్కన పెట్టేస్తారు. ఈ గౌతమ్ గంభీర్ ఉండే వరకు ప్రాబ్లమ్ అయితే అవుతుంది. దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. ఇండియన్ టీం గెలిచి సిరీస్ గెలవాలని అయితే మనమైతే కోరుకుందాం. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.